అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి ఈరోజు శివాని ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించినటువంటి ఈ సంకల్పం కార్యక్రమంకి విచ్చేసి డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు విక్రయించిన వారు, సేవించిన వారు కూడా ఎటువంటి మెలకువలు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఈ సందేశం ఆయనకి ఏ విధంగా సంతృప్తినిచ్చింది. విద్యార్థులతో 2 గంటల పాటు ఈ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన అంటే విద్యార్థులు ఇంటాక్ట్ అయ్యారు. ఆయనకి ఎలా అనిపించింది మనం మాట్లాడదాం. చూస్తే కనుక డ్రగ్స్ చూస్తే కనుక ఎక్కడ పల్లెటూరుకు పాకింది సంస్కృతి, గంజాయి కావచ్చు, ఇతరత మద్దు ఈ దాని బారి నుండి విద్యార్థులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈగల్ ప్రాసెస్ ఎప్పటి నుండి కార్యాచరణ? ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు చేయడం కానీ, రవాణా చేయడం కానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, గంజాయి సేవించడం కూడా నేరం. సో దానికి ప్రభుత్వం ఇప్పటికే గత 6 నెలల నుంచి ఈ గంజాయి అరికట్టడానికి సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొదటి 100 రోజుల్లోనే మనకి విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా ఈ ఉన్నటువంటి 5 జిల్లాల్లో దాదాపుగా 29 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక 30 స్పెషల్ బృందాలను కూడా ఏర్పాటు చేసి ఈ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిలు, పరారీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా గంజాయి పంట సాగు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ రైతులకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద దాదాపుగా 11,000 మంది రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళందరికీ వివిధ రకాలైనటువంటి సీడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి గంజాయి సాగు కాకుండా చూడడం జరిగింది ఇప్పుడు వరకు. సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం విశాఖపట్నం రేంజ్లోనూ అనేక రకాలైనటువంటి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్, సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే 3,500 ప్రోగ్రామ్స్ 2 లక్షల పైచిలకు విద్యార్థులకి ఈ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు, అదేవిధంగా యువత, ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి యువతకు కూడా ఈ గంజాయి తాగడం వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అదేవిధంగా వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పోలీస్ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ గంజాయి రవాణా చేసేటువంటి నెట్వర్క్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ కానీ, లేకపోతే ఇదే ఒకే స్టేట్లో ఉన్నటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్స్ కానీ, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వారి మీద నిఘా ఉంచి ఆ గ్యాంగ్స్ అన్నింటిని కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఈగల్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఆ 1972 అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్కి ఇప్పటికే ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. దానికి వచ్చేటువంటి కాల్స్ ఆధారంగా ఇప్పటికే చాలా కార్యక్రమాలు కొన్ని జిల్లాల్లో వాళ్ళు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు కూడా అదే చెప్పడం జరిగింది. ఎవరికైనా ఈ గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఈ టోల్ ఫ్రీ నంబర్ 1972కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా కాలేజీల్లోనూ అదే వేరే ప్రాంతాల్లో పెట్టినటువంటి డ్రాప్ బాక్సెస్ వాటిల్లో కూడా వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని కనుక ఇచ్చినట్లయితే దాని మీద పోలీసులు తక్షణమే చర్య తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి దేశ నలుమూలలకు గంజాయి ఎగుమతికి ఉత్తరాంధ్ర జిల్లాలే వేదికగానే ఒడిశా సరిహద్దు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో గంజాయి అక్రమ రవాణానికి ఇటు రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, సముద్ర మార్గాన్ని కూడా వేధించి ఇదంతా కూడాను ఈ వ్యవస్థకు ఒక కఠినమైనటువంటి పరీక్షగా అనుకోవచ్చు. ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోనే ఎక్కువగా ఒరిస్సాలో మనకి ఇప్పుడు గంజాయి పండించడం, అక్కడి నుంచి ఎక్కువగా మన రాష్ట్రంలో కూడా వస్తుంది. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా మనం ఒక 10,000 ఎకరాల్లో గతంలో ఉండేది, అదంతా కూడా డిస్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం ఇంకా ఎవరైనా పండిస్తున్నారనేటువంటి దాని మీద మనం ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు డ్రోన్లు ఉపయోగించి దాదాపుగా 8,500 ఎకరాలు మనం ఈ సంవత్సరం సర్వే చేస్తే అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో దాదాపుగా ఒక 50 పైన ఉన్నటువంటి లొకేషన్స్లో 40 ఎకరాల్లో మనకి గంజాయి పంట గుర్తించడం జరిగింది. ఆ పంటను కూడా అక్కడికక్కడే నాశనం చేసడం జరిగింది. సో ఎక్కువగా మనకి ఒరిస్సా రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి ఈ గంజాయి రవాణా అవుతుంది. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తుంది కాబట్టి వాటి మీదనే పూర్తిగా నిఘా ఉంచడం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు, అదేవిధంగా మనం రేంజ్ వ్యాప్తంగా చేపడుతున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు, చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్టులు, వీటన్నిటి ద్వారా
మనం భవిష్యత్తులో దీన్ని పూర్తిగా అరికట్టడానికి అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. గంజాయి మూలాలు ఒడిశా సరిహద్దులు గ్రామాల్లో పంట సేద్యం చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం సరిహద్దుల్లో కూడా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న విషయాల్లో మాత్రం ఇప్పటికే వేలాది మంది కేసులు నమోదు చేయడం జరిగింది. పంట సేద్యం చేస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు కూడాను చర్యలు చేపట్టాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఈగల్ కార్యక్రమం ఉందో దాంట్లో 1972 టోల్ ఫ్రీ కనుక కాల్ చేస్తే గంజాయి విక్రయించిన వారికి అదే సేవించిన వారికి కూడాను చట్టపరమైన శిక్షలు విధించడానికి తాము ఎక్కడ వెనకాడమని డీఐజీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.